ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ఈ శుభ శుక్రవారం యేసు సిలువలో మాట్లాడిన మొట్టమొదటి మాట మనం ధ్యానం చేస్తున్నాం. ఇవ్వబడినటువంటి సమయం 12 నిమిషాలు. 12 నుంచి 15 నిమిషాల్లో నేను మాట్లాడుతుండగా ఈ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు అర్థమయ్యే విధంగా బోధించునుగాక. సరే ప్రియులారా, సిలువ పైన విలువైన పాఠం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుము. ఒక్కసారి ఆ కల్వరి గిరిపైన జరిగినటువంటి ఆ మారణకాండ, ఆ భయంకరమైనటువంటి ద్వేషంతో, పగతో రగిలిపోతూ ఆ నీతిమంతుణ్ణి చంపినటువంటి ఘట్టాన్ని ఊహించినట్లయితే ఆ గాలిలో నిరుత్సాహం, వేదన కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి జన సమూహాలన్నీ కూడా బరబ్బాను విడిపించమని కేకలు వేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి అద్భుతాలను పొందినటువంటి జన సమూహం అంతా యేసును సిలువ వేయుడి అని కేకలు వేస్తున్నారు. సైన్యము కవాతు చేస్తుంది, కొరడా దెబ్బలు యేసును కొడుతుంది. సైనిక పహారాలో సిలువను మోస్తూ యేసు ప్రభు గొల్గొతా కొండపైకి నడుచుకుంటూ వెళుతున్నాడు. 2 చేతులలో శీలలు కొట్టారు, 2 కాళ్లలో శీలలు కొట్టారు. ఆ రక్తము స్రవిస్తున్నటువంటి వేళ ఆ సిలువ పైన వినిపించిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. యేసు ఈ మాటలు పలికే నాటికి ఆయన శక్తి అంతా కోల్పోయాడు. కారణం ఏమిటంటే, అంతవరకు జరిగినటువంటి ఘట్టాలు. ఆ రాత్రంతా ఆయనకు నిద్ర లేదు. అంతకు ముందు వేదన గుండా ఆయన వెళుతున్నాడు. ఆ పరిస్థితి అంతా, ఆయనలో ఉన్నటువంటి శక్తినంతా నీరుగార్చినటువంటి వేళ గెత్సెమనే తోటలో పిడిగుద్దులు, గడ్డము పీకి అపహాస్యము చేసి సైనికులు చేసినటువంటి గేలిలో ఆయన అన్యాయపు తీర్పు నొందిన వాడై కేఫా, పిలాతు, హేరోదు ఎదుట అన్యాయపు తీర్పును పొంది నిర్దోషి నిలబడినటువంటి వేళ తనపై నిందను మోపిన వారందరూ యేసును నిందిస్తున్నటువంటి వేళ యేసు వదకు తేపడిన గొర్రెపిల్ల ఎంత మౌనంగా ఉంటుందో అంత మౌనంగా ఉన్నాడు. ఆ మౌనం తండ్రి ఎదుట ఆయన విడుస్తూ, ఆ వేదనలో, ఆ శ్రమలో, ఆ అపహాస్యంలో ఏవి కూడా తండ్రికి ఆయన ప్రార్థన చేయకుండా ఆపలేకపోయాయి. యేసుకు ఒంటరి ప్రార్థన అలవాటు. 40 రోజులు అరణ్యములో ఆయన ప్రార్థన చేశాడు. పెందలకడ ఆయన ప్రార్థన చేశాడు. కొండ మీద ఆయన ప్రార్థన చేశారు. ఏకాంతంగా ఆయన ప్రార్థన చేశాడు. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేశారు. యేసుకు నిత్యము ప్రజల నుండి వెళ్ళి ఏకాంతంగా తండ్రితో మాట్లాడటం, ప్రార్థన చేయటం అలవాటు. ప్రియ సంఘమా, సిలువలో మాట్లాడటం అనేది కొత్త విషయమేం కాదు. సిలువలో దోషులను శిక్షిస్తున్నటువంటి వేళ వారు ఆ వేదనను తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక ఆర్తనాదాలు చేస్తారు. మమ్మల్ని విడిపించమని వేడుకుంటారు. ఆ సిలువకు కారణమైనటువంటి వ్యక్తులను దేవుణ్ణి వారు అనరాని మాటల చేత, క్రూరమైన మాటల చేత, వర్ణింపలేనటువంటి మాటల చేత వారు దేవుణ్ణి, ప్రజలను దూషించే ఆ కాసులో ఆ సిలువ పైన మాట్లాడతారు. కానీ యేసు ఆ వేదనలో, బాధలు భరిస్తూ కొంచెంగా శక్తిని కూడగట్టుకొని చేతుల నుండి, కాళ్ళ నుండి, తల నుండి రుధిరము దారలుగా కారుతున్న తండ్రి అని ఆయన ప్రార్థన సల్పుతున్నాడు. ఆయన మొదట సిలువ మీద పలికినటువంటి మాట తండ్రి. ఒక్క క్షణం ఆలోచించండి. ఆయన ఆ పరిస్థితిలో ఉక్రోషంతో దేవుణ్ణి ఆయన ప్రార్థిస్తే, తండ్రిని ఆయన ప్రార్థిస్తే 10,000 మంది దేవదూతలను సైన్యంగా పంపి వారిని తుత్తునియలుగా చేసి ఉండేవాడే. ఆ సైనికులను మరణంతో మొత్తేవాడే. ఆ జన సందోహాన్ని ఆయన గద్దించి ఉండేవాడే. తన శిష్యులనందరినీ కూడా ఏకతాటిపైకి ఆయన తీసుకుని వచ్చేవాడే. కానీ ఇవన్నీ ఆయన చేయగలిగినప్పటికీ
ఆయన చేయలేదు. పైపెచ్చు ఆ పరిస్థితిలో స్పష్టమైన ఆలోచన చేత, సరి అయిన మానసిక స్థితిలో ఎంతో స్వచ్ఛమైన పదములతో ఆయన పలికిన మాట తండ్రి. తండ్రి అని ఆయన సంబోధిస్తున్నాడు. కారణం ఏమిటంటే, అంతవరకు జరిగినటువంటి ఆ హేయక్రియలు, అప్పుడు జరుగుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి కృత్యం దేవుని పైన లేక తండ్రి పైన ఆయన కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని, అపాడ విశ్వాసాన్ని మరి కొంచెమంతా కూడా అది తొలగించలేకపోయింది. దేవుని బిడ్డ, అన్యాయం న్యాయాన్ని కాళ్ళ క్రింద వేసి నలిపివేస్తున్నటువంటి వేళ విశ్వాసి నిజంగా దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న ఆ పరిస్థితుల్లో ఉత్పన్నమవుతుంది. ఆ పరిస్థితిలో విశ్వాసి పలికే మాట ఏంటంటే, ప్రేమ కలిగినటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు, జ్ఞాని అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, నీతికి రాజైనటువంటి దేవుడు, ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు ఇంత భయంకరమైనటువంటి అన్యాయమో అక్రమము చూస్తూ ఎందుకర్రా మౌనంగా ఉన్నాడు? నా జీవితంలో ఈ వేదన గుండా నేను వెళుతుంటే ఎందుకని దేవుడు మౌనంగా ఉన్నాడన్నది సహజంగానే దేవుణ్ణి ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. అనుకున్నవి అనుకున్నట్టుగా జరగని వేళ నష్టము, కష్టం, కలవరము, అయోమయం మేఘము వలె ఆవరించి కలత పరిచే వేళ విశ్వాసి కూడా చేసే ప్రార్థన ఏమిటంటే, తండ్రి ఈ పాత్రను నా నుండి దూరము చేయి. దేవుని బిడ్డ, అయితే యేసు ఆ పరిస్థితులను దీనాతి దీనంగా ఆయన భరించాడు. క్రూరమైనటువంటి త్రోడేళ్ల లాంటి మందలుగా ఖండాలుగా యేసుని చీల్చివేస్తున్న శత్రుమూకలు అన్ని ప్రక్కల అలుముకొని ఆయన శక్తి సన్నగిల్లుతున్న ఓపికతో నిదానంగా ఆయన తండ్రికి సలిపినటువంటి ప్రార్థన ఏమిటంటే, తండ్రి అని మొరపెడుతున్నాడు. యేసు ఏడ్చి ఈ మొరపెట్టడం లేదండి. దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే లూకాసు వార్త 23వ అధ్యాయం 34 వచనం ఏమని సెలవిస్తుందంటే, ఆయన చెప్పెను. యేసు ఈ వేదనలో ఉన్నాడు, భయంకరమైనటువంటి బాధలో ఉన్నాడు, నలిగిన స్థితిలో ఉన్నాడు. అన్నీ భరిస్తూ యేసు స్పష్టముగా తండ్రి అని పిలుస్తున్నాడు. ప్రియ సంఘమా, యేసు మనకు మాదిరి, యేసు మనకు ఆదర్శం. ఏ పరిస్థితి అది ఎంత కఠినమైనదైనా, అవమానకరమైనదైనా, అది ఎంత అన్యాయమైనదైనా మనము ప్రార్థన చేయకుండా మనలను నిలవరించకూడదు. మన పరిస్థితులలో మనం ఎక్కడ ఉన్నా దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. తండ్రితో తనకున్నటువంటి సంబంధాన్ని యేసు ప్రభువు కొనసాగిస్తున్నాడు. సిలువలో వేదనలో కూడా తండ్రి చిత్తానికి ఆయన సమర్పించుకొని తండ్రికే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన నేర్పినటువంటి యేసు, తన శిష్యులకు, ప్రపంచానికి ప్రార్థన నేర్పినటువంటి యేసు, ఆయన కష్టకాలంలో, ఒంటరి సమయంలో నా అన్నవారే లేనటువంటి వేళ, అన్యాయపు తీర్పు నొంది అక్రమార్కుల చేతిలో నలిగిపోతున్నటువంటి వేళ, న్యాయాన్ని, అక్రమము, అన్యాయము తొక్కివేస్తున్నటువంటి వేళ దేవుని పైన అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ప్రియ సంఘమా, పరిస్థితుల్ని బట్టి నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు రాదు. కానీ దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుని నమ్మకత్వాన్ని, దేవుని ప్రేమను నీవు గుర్తించి పరిస్థితులకు అతీతంగా నువ్వు ప్రార్థన చేసిన రోజు దేవుడు నీకు జవాబులను అందిస్తాడు. యేసు ప్రార్థన నేర్పాడు. ఆయన తనువు చాలించే వేళ కూడా ఆయన ప్రార్థననే చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు సంఘమైనటువంటి మనము ఆ సిలువలో నేర్చుకునే మొదటి పాఠం ఏమిటంటే, ఏ పరిస్థితులు ఎదురైనా ప్రార్థన నేర్పిన దేవుడు ప్రార్థన సలిపినట్లుగా మన జీవితాలలో ప్రార్థన సలపటం అనేది ముఖ్యము. యేసు గెత్సెమనే తోటలో ఆయన మనస్సు వేదనతో నిండినటువంటి వేళ నా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ కఠినమైన పరిస్థితిని తొలగించమని, సాధ్యమైతే మరి ఆ పాత్రను దూరము చేయమని అడిగాడు. కానీ దేవుని చిత్తాన్ని శంకించలేదు, ఆయన ప్రేమను ఆయన ప్రశ్నించలేదు. దేవుని బిడ్డ, ఈ శుభ శుక్రవారము యేసు సిలువలో పలుకుతున్నటువంటి మాట, ఆ తండ్రి చిత్తాన్ని ఆయన ప్రశ్నించలేదు, తండ్రి ప్రేమను ఆయన శంకించలేదు. ఆ జరుగుతున్న తంతు అంతా ఆయన భరిస్తూ తండ్రి చిత్తానికి సంపూర్ణంగా ఆయన సమర్పించుకున్నాడు. రెండవది క్షమాపణ. యేసు సిలువ పైన ఆ చీకటి గడియలలో ప్రార్థించాడు, కానీ
తన కొరకు ఆయన ప్రార్థన చేయలే. నిస్వార్థమైనటువంటి ప్రార్థన. ఆయన తన గురించి ప్రార్థన చేయటం లేదు, కానీ తన చుట్టూ ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ శిక్షకు కారణమైనటువంటి ఆ నరహంతకుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఆ మూర్ఖుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఆయనను చంపినటువంటి ఆ న్యాయస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ సిలువలో ఆయనను నిర్దయతో చంపుతూ ఆ హేయ కృత్యాన్ని చూస్తూ ఆనందిస్తున్నటువంటి ఆ నిర్దయుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఎందుకని అంటే ఆ సిలువలో యేసును అన్యాయంగా చంపినటువంటి శిక్ష యొక్క తీవ్రత ఎంత భయంకరంగా వారిపైన, వారి బిడ్డలపైన, వారి కుటుంబాలపైన ఉంటుందో అన్నది ఎరిగినటువంటి దేవుడు ఆ శిక్షను వారిపైన మోపకు ప్రభువా తండ్రి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ 3 మేకుల పైన ఆయన వేలాడుతున్నాడు. వేలాడుతున్నటువంటి వేళ ఎవరిని దూషించటం లేదు, ఎవరిని ద్వేషించటం కూడా లేదు. కాళ్ళ నుండి చేతుల నుండి రక్తము కారుతుంది, శక్తిని కోల్పోయాడు, కానీ క్షమించుమని దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నీకు ఎవరు ఎంత అన్యాయం చేసినా, నీకు ఎంత కష్టం, నష్టం, వేదన కలిగించినా వారిని ద్వేషించడం, దూషించడం కాదు, కానీ క్షమించటం యేసు ప్రభు ఈరోజు మనకు నేర్పుతున్నాడు. ప్రియులారా, యేసు మన మాదిరి నిస్వార్థమైనటువంటి ప్రార్థన, తన కష్టకాలములో, వేదనలో ఇతరుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యేసు మాదిరిని నువ్వు అనుకరిస్తున్నావా? మన ఎడల అన్యాయం, అక్రమం, మన అమానుష్యమైనటువంటి పనులు జరిగిన వేళ మరి ఆ పరిస్థితికి దారులు వేసినటువంటి వారిని నిజంగా మనం క్షమించగలమా? కొన్ని సందర్భాల్లో మనం క్షమిస్తాం. కారణం ఏంటంటే వారు బంధువులు కావచ్చు, నెలవరులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తెలిసిన వారు కావచ్చు. కానీ యేసు ప్రభు నా కష్టమంతా తీరాక నేను వారిని క్షమిస్తాను, నా దెబ్బలన్నీ మానాక నేను వారిని క్షమిస్తాను అంటలేడండి. ఆయన వేదన పడుతున్నాడు, సిలువలో వేలాడుతున్నాడు, ఒక పక్క రక్తం కారుతుంది, శక్తి అంతా సన్నగిల్లిపోయింది, ఒంటరిగా నిలబడ్డాడు, హేళన జరుగుతుంది, అపహాస్యం జరుగుతుంది, మాట్లాడడానికి శక్తిని కూడగట్టుకొని సిలువలో ప్రార్థన చేస్తూ ఆయన తండ్రితో ప్రాధేయపడుతున్నాడు, తండ్రి వీరిని క్షమించుమని. దేవుని బిడ్డ, క్రైస్తవుడవని నీవు మరి ఆ క్షమాపణ గుణాన్ని, క్రీస్తు గుణాన్ని నీవు నేర్చుకున్నావా? యేసు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డ, ఆచారంగానో అలవాటుగానో కాదు, కానీ ఆ యేసు చేసింది నీ జీవితాలలో, మన జీవితాలలో చేయమన్నది నేర్చుకుందాం. 3వదిగా, చివరిదిగా, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. అపోస్తులైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రికలో యేసు దేవుని సన్నిధిలో మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు అన్నది ఆయన మాట్లాడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, నిన్న నేడు నిరంతరము యేసు ఏకరీతిగా ఉన్నాడు. ఆ రోజు శత్రువులకై, అన్యాయం చేసిన వారు, అక్రమం చేసిన వారు, ఆయనను దూషించిన వారు, ఆయనను ద్వేషించిన వారు, ఆయనను చంపినటువంటి వారికి కొరకై ఆయన ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా సంఘముగా మరి ఈరోజు యేసును తెలియనటువంటి వారు, యేసు ప్రేమను తెలియనటువంటి వారు ఆయన గురించి అనుచితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, అనరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆవేశంతో ఊగిపోవటం కాదు, వారితో వాగ్వాదానికి దిగటం కాదు, నేను రుజువు చేస్తానని వితండవాదం చేయటం కాదు. యేసు ప్రభు ఏదీ రుజువు చేయడానికి రాలేదమ్మా. యేసు ప్రభు సిలువలో నీ స్థానంలో, నా స్థానంలో మరణించడానికి వచ్చాడు. వారు తెలియని స్థితిలో యేసును చంపివేస్తున్నారని ఎరిగినటువంటి దేవుడు, వారిని క్షమించినటువంటి దేవుడు ఈరోజు నీ అంతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది, మనం ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు మన కొరకు మరణించెను. యేసు సిలువలో ఎలాంటి అర్హత లేనటువంటి ఆ మూర్ఖులను, ఆ న్యాయస్తులను, ఆ నరహంతకులను ఆయన క్షమించమని ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలో వారిని క్షమించమని అడగడానికి వారిలో ఏ అర్హత కూడా లేదండి, కానీ అలాంటి వారిని క్షమించమని యేసు ప్రార్థన చేశాడు. యేసు వారి గురించే ప్రార్థన చేస్తే నేడు నీకై ప్రార్థన చేయకుండా ఏ శక్తి అయినా ఆయన ఆపగలదా? ఈరోజు నీ గురించి, నా గురించి ఆయన సిలువలో తండ్రి యొక్క కుడి పార్శ్వములో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డ, బికాస్ గాడ్ లవ్స్ యూ.
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక్క నిమిషం తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, ఆ రోజు ఆ శత్రుమూకలను క్షమించిన దేవుడు, అన్యాయస్తులను క్షమించిన దేవుడు, అన్యాయపు తీర్పు నొంది మౌనంగా నిలబడినటువంటి దేవుడు శక్తిని కూడగట్టుకొని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరిని క్షమించయ్యా, ఈ దోషం వీరిపైన మోపకయ్యా అని ఆ రోజు ప్రార్థన చేసిన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, నీ పాపాన్ని, నీ దోషాన్ని నీ పైన మోపొద్దని నిత్యము తండ్రి సన్నిధిలో నీ పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రేమ కలిగిన దేవుని మాటలు నీ వింటావా? ఆయన దగ్గరికి నీ వస్తావా? నీ పరిస్థితులు మార్చే దేవుడు, నీ జీవితాన్ని ఉన్నత స్థితిలోనికి నడిపించే దేవుడు, ఆ మూల్యం ఎంత భయంకరంగా ఉందో ఎరిగిన దేవుడు ఆ రోజు వారి పక్షంగా కన్నీటితో, విజ్ఞాపనతో, వేదనతో ప్రార్థించి తండ్రిని వేడుకున్న దేవుడు ఈరోజు మరి నిత్యగ్నికి మనం ఆహుతి కాకుండా మన పక్షంగా ప్రార్థన సలుపుతున్నాడు. దేవుని బిడ్డ, దేవుని దగ్గరికి రా. యేసు తెలియకపోతే ఇదే అనుకూల సమయం. ఆయనను అంగీకరించి ఆ రక్షణలో ఆనందించు. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు స్వామి. ఆ సిలువలో నీవు నేర్పిన ఆ విలువైన పాఠం తండ్రి యొక్క చిత్తాన్ని ప్రశ్నించటం కాదు, కానీ తల ఒగ్గి ఆ చిత్తానికి విధేయత చూపించటం. మరి మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించమని ప్రార్థించగలిగినటువంటి ధీరోదత్తమైనటువంటి జీవితాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. మరి నీవు ఏ విధంగా ఆ సిలువలో ప్రార్థించి క్షమించమని విజ్ఞాపన చేశావో మా జీవితాలలో నిన్ను అనుకరిస్తున్నటువంటి నీ బిడ్డలుగా అలాంటి దయను, అలాంటి లక్షణాన్ని నూతనముగా పుట్టించి నీ అడుగు జాడలలో మేము నడుచున్నట్లుగా మాకు మాదిరి నుంచావు. ఆ మాదిరిలో కృతార్థులమయ్యే కృప మా అందరికీ ప్రసాదించమని, వెత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.